అప్పుడు జపాలి కదా ప్రశాంతంగా ఉండేది. అవును. ఎట్లా వీడియో తీసుకుంటానబ్బా, ఇట్లే డౌన్ అవ్వాలి. పిచ్చి పిచ్చిలే మాకు, అందరికి పిచ్చే ఇప్పుడు. నేను ఇంత దూరం వచ్చి వెనక్కి తిరగలేక వాళ్ళని కన్విన్స్ చేయలేక వాళ్ళు భయపడి వెళ్ళిపోతా అంటే వాళ్ళతో పాటు కార్లు వస్తారు. నేను బండిలో వచ్చిందా అసలు ఆఫ్ రోడ్ అంటే అది ఆఫ్ రోడ్ బండి కూడా కాదు. ఎట్లా వాళ్ళని తీసుకొచ్చేసినాం. ఆ కారు దిగి చూస్తే మొత్తం గిరలే సార్ కారు మొత్తం గిరలే. ఈ దీనికోసమే ఫోన్ కొన్నా నేను. ఇది బతుకుతారా? ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది చూడు, ఈ లోపల నుంచి. పూజ చేయాలి ఎవరు, నెక్స్ట్ మంత్ అయితే చేస్తారు. ఎక్కడెక్కడో వచ్చి ఎక్కడ కలిసి ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కలిసి స్టార్ట్ చేస్తే బ్యాగ్ ఎవరు ఎక్కడ పెట్టినారు? ఇక్కడే ఉన్నాయా? కొత్తగా వచ్చిన వాళ్ళకి జాగ్రత్త, రాళ్ళు సరామని జారుతాయి ఇవి. దేశం అంతా తిరిగి ఇంటి వెనక తెచ్చినట్టు నేను ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్లో దిట్ట వాటర్లో పడిపోయిన కింద. దొరికింది ఇదే, మొత్తం మార్చేసినాడు వాడు. వాటర్లో ఉన్నాయి. కిలోమీటర్ ఉండేవాడు కూడా బాగా ఏం చేస్తాం. మొబైల్స్ నుంచి ఆపేసా అర్థం కాదు. బా, ఈ వాటర్ చూసాను స్విమ్మింగ్ చేసేయాలనిపిస్తోంది. జాగ్రత్త.
అక్కడ కింద నెక్స్ట్ మంత్ ఇట్లా ఉండదు, గబ్బు గబ్బు అయిపోయి ఉంటుంది నెక్స్ట్ మంత్. ఏమైంది? నడుము విరిగింది అంతే. సార్ నడుము ఇంకా కష్టం కదా సార్. కానీ వచ్చేసాను కదా నేను తెస్తాను. కలబెడితే మళ్ళీ మట్టిలో వేసిపోతాయి. స్విమ్మింగ్ చేసేయాలి. అక్కడ ఫాల్స్ ఉంది, అక్కడ చేయొచ్చు. అక్కడ పడుతుంది, పైన అది పడుతుంది. అది మునగాలి చాలా మంచిది. ఈ నీళ్లు ఈ తీర్థం అంతా ఎంత తాగితే అంత మంచిది, మునిగితే అంత మంచిది. వచ్చానప్పా అదే బాగుంటాయి. పైన రాయి రాయి కింద ఉండదు. ఏమైనా ఎక్కడన్నా మనం ఉంటే గలీజ్ చేశారు అంతే. మనిషి ఉండే దగ్గర మట్టి కాడుతుంది అంతే. పొడిమట్టి ఇది కసకసా ఉంది సార్, చలికి వేసుకొచ్చినాం నేను. ఇదే కదా ఇక్కడ మెయిన్, ఇదే ఏడా జాగ్రత్త. దిగితే నీకు ఆపోజిట్ గా కనిపిస్తుంది. సగం కనిపిస్తుంది, ముఖాలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దీన్ని పట్టుకోండి. ఈ వర్షానికి కొమ్మలన్నీ కొట్టుకొచ్చారు, తగిలిచ్చేసినాయి చూడండి. ఆడికి వెళ్ళాలి మనం. అక్కడికి కాదు, లోపలికి వెళ్ళాలి. అదే కిందికి దిగేసి బా పెద్ద పెద్ద కొమ్మలే తగులుకుని వచ్చా. మా చెయ్యి వదలొద్దు, పైప్ పట్టుకో. ఫోటోలు కావాలంటే తీసుకో, నిలబడుకొని. కానీ నడుస్తా మాత్రం అట్లా పని చేయొద్దు. దయా రానైనా. కుమారధార పసుపుధార తీర్థం ఇది. ఎవరు లేని రోజుల్లో వచ్చాము. సార్ వర్షానికి ఏదో చెట్టు కూడా గుర్తుకొచ్చాను కదా. పెద్ద పెద్ద కొమ్మలు చూడు, ఎంత లావు ఉంది. కొమ్మ కూడా కాదు, చెట్టే. చెట్టే మనం ఎంత లెక్క అంతే. వర్షాకాలంలో జాగ్రత్త. కుమారధార తీర్థం. నా దగ్గర ఇది టీడీస్ కూడా ఉంది సార్, చాలా. అప్పుడు ఇంకా 1 month అవుతుంది కదా, అప్పుడు సరిగ్గా రాదు వాడు. బా పాసి చూడు ఎట్లా పట్టిందా. ఎండకి భలే మెరుస్తాం సార్, ఎండకి ఈ నీళ్లు భలే మెరుస్తున్నాయి. ఇక్కడ ఈ తీర్థంలో ఏం స్పెషల్ అంటే నెక్స్ట్ మంత్కు ఇక్కడ జరుగుతుంది కదా, సన్లైట్ డైరెక్ట్గా అక్కడ తీర్థం దగ్గర పడుతుంది. మిగతా రోజుల్లో పడదు, ఇప్పుడు కూడా పడదు సన్లైట్. నెక్స్ట్ మంత్ పడుతుంది. ఇప్పుడు కుమార రామకృష్ణ తీర్థం ఉందా, ఇప్పుడు అక్కడ పడుతుంది. తుంబూరు తీర్థం రోజు అక్కడ పడుతుంది. శేష తీర్థం రోజు అక్కడ పడుతుంది. అంటే ఒక్కొక్క నెల పౌర్ణమి వస్తుంది కదా, సన్లైట్ కానీ మూన్ లైట్ కానీ ఆ టైంలో పర్టికులర్ టైంలోనే పడుతుంది, సంవత్సరంలో ఒకసారి. అందుకని ఎడ తీర్థం చేస్తారు. అప్పుడు చాలా లోతుగా ఉంటాయి గుహలు.
సార్ ఏడాది మీద వాటర్ ఉంటే అదొక ఆనందం కదా సార్. అంతే. ఇంత ప్రశాంతంగా ఉండదు నెక్స్ట్ మంత్ వస్తే. అయ్యో తొక్కి నార తీసేస్తారు. పైన నుంచి రావాలి ఇక్కడ కిందికి. చూడు వాటర్ ఫాల్స్ అసలు గోల్డ్ రంగుతో ఉంది కదా. దా దండం పెట్టుకొని పోదురా, భద్రంగా రా. హరోహర 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 వేల్మురుగన్కి హరోహర హరోహర హరోహర. బాగుంది. కనిపిస్తుంది అందరూ, దేవుడు కనిపిస్తుంది దేవుడు కూడా.